వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో దేవతా స్వరూప మొక్క తులసి మొక్క ఔషధ గుణాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. దేవతా స్వరూపమైనటువంటి మొక్క ఈ యొక్క తులసి మొక్క. అందుకే లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి ఆరాధించడం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో ఒక భాగమై ఉందన్నమాట. అట్లే సంపదకి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతూ ఆ తులసి మొక్క కరుణ కటాక్ష వీక్షణాలు మన శరీర ఆరోగ్యం పైన, మానసిక ఆరోగ్యం పైన, ఆధ్యాత్మిక ఆరోగ్యం పైన సక్రమంగా చక్కగా ఉండేందుకు కూడా చాలా చక్కగా ఈ యొక్క తులసి మొక్క దేవత స్వరూపంలో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా భావించడం కద్దు. ఈ యొక్క తులసి మొక్కలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఆధ్యాత్మికమైనటువంటి పరంగానే కాకుండా అట్లే దైవాంశ సంభూతంగా భావించబడేటువంటి పరిస్థితే కాకుండా ఔషధంగా కూడా ఈ తులసి మొక్క చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఈ యొక్క తులసి మొక్క వివిధ రకాల వ్యాధుల్లో ఉపయోగపడుతుంది. అందుకే తులసి మొక్క గాలి తగిలినప్పటికీ ఆ గాలి యొక్క ప్రభావం చేత అనేక రకాలైనటువంటి క్రిమికీటకాదులు కూడా మన దేహాన్ని ఇబ్బంది పెట్టవనేటువంటి ధోరణితోనే, శాస్త్రీయ పరిజ్ఞానంతోనే మరి తులసి మొక్కను పెంచడం కూడా ఆచార వ్యవహారాల్లో ఒక భాగంగా చేయడం జరిగిందనమాట. అంటే అంత తులసి మొక్క గాలికి కూడా అంత శక్తి ఉండేటువంటి పరిస్థితి ఆ యొక్క దేవతా స్వరూపమైనటువంటి మొక్కకు ఉందన్నమాట. ఈ యొక్క తులసి మొక్క అనేక రకాలైన వ్యాధులకి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి దగ్గు, జలుబు, ఆయాసము అంటే బ్రాంకైటిసు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క తులసి మొక్కను నేను చెప్పినటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాగంటే రోజు ఉదయం పరిగడుపున 200 మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకొని అందులో 10 తులసాకులు, 10 మిరియాలు అంటే మిరియాలను ఒక 10 తీసుకొని నలగొట్టేసేసి అందులో వేసేసి ఒక 2 గ్రాములు అంటే చిన్నగా అంత ప్రమాణం అల్లం ముక్క శుభ్రం చేసేసి దంచేసేసి అందులో వేసేయాలి. అంటే 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 10 తులసాకులు, నలగొట్టినటువంటి మిరియాలు ఒక 10 మిరియాలు తీసుకొని నలగొట్టి అందులో వేయాలి. అదేవిధంగా అల్లం ముక్కను కూడా నలగొట్టేసేసి అందులో వేసేయాలన్నమాట. ఆ విధంగా వేసి పొయ్యి మీద పెట్టేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో ఒక స్పూను తేనె కలిపేసి సేవిస్తుండాలి రోజు ఉదయం పూట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ తులసి మొక్కకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తులు ఏమిటంటే యాంటీటసివ్గా పనిచేస్తుంది, యాంటీ హిస్టమిన్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, అదేవిధంగా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, అదేవిధంగా యాంటీ వైరల్గా పనిచేస్తుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఔషధ శక్తులు ఈ తులసి మొక్క దేవతా స్వరూపమైనటువంటి తులసి మొక్క సొంతం అన్నమాట. కాబట్టి ఈ సమస్య సర్వసాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సమస్య కూడా కలుగుతూ ఉంటుందన్నమాట. విపరీతమైనటువంటి అలర్జీ, తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసము చాలా బాధపడుతుంటారు అనమాట. మరి ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఉపయోగం కలుగుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్రమక్రమంగా ఆ యొక్క సమస్య కూడా తగ్గిపోయి శాశ్వతంగా కూడా ఆ అలర్జీ నుంచి మనం చెక్ పెట్టవచ్చు అనమాట ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల. అట్లే మానసికమైనటువంటి ఒత్తిడి కానీ, మూర్ఛ, హిస్టీరియా, మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు, అదేవిధంగా ఈ పార్కిన్సన్స్ లాంటి వ్యాధులు ఇలాంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా, మెదడుకు సంబంధించినటువంటి ఇలాంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా తులసిని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే జ్ఞాపక శక్తి పెరిగేందుకు కూడా ఈ యొక్క తులసి మొక్కని ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. ఎలాగంటే 2 కొబ్బరి గిన్నెలు తీసుకోండి, ఎండినటువంటివి 2 కొబ్బరి గిన్నెలు బాగా నిదానంగా నోట్ చేసుకోండి, గమనించి నోట్ చేసుకోండి. 2 ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని ఎండు కొబ్బరి గిన్నెల్లో తులసి ఆకులు వేసేయండి. అంటే కొబ్బరి గిన్నె ఎలా ఉంటుంది కదా, ఇందులో తులసి ఆకులు వేసేయండి. ఆ విధంగా
ఆ కొబ్బరి గిన్నెల నిండా తులసాకులు వేసేసి పక్కన పెట్టేసేయండి ఆ తులసాకులని. అదేవిధంగా బెల్లం, పాత బెల్లం దొరికితే మరీ మంచిది. పాత బెల్లం పొడి చేసేసి, ఒకవేళ పాత బెల్లం దొరకకపోతే మామూలు బెల్లమైనా సరిపోతుంది. బెల్లాన్ని పొడి చేసి అదే పద్ధతిలో ఆ 2 ఎండు కొబ్బరి గిన్నెలు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి గిన్నెల్లో బెల్లం పొడి కూడా పెట్టేసేయండి. పెట్టేసి కొలితేసేసి అది పక్కన పెట్టుకోండి. మూడవదిగా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కూడా ఆ ఎండు కొబ్బరి గిన్నెల్లో పోసేసి అది పక్కన పెట్టేసేయండి. ఈ పద్ధతిలో ఆ ఎండు కొబ్బరి గిన్నెల్లో ఈ 3 పదార్థాలు కూడా కొలిచేసేసి తర్వాత ఎండు కొబ్బరిని తురిమేసేయండి. బాగా తురిమిన తర్వాత ఈ పదార్థాలన్నిటిని బాగా కలిపేసేయండి. ఎండు కొబ్బరి తురిమిన తర్వాత ఎండు కొబ్బరి తురుములో తులసాకులు, బెల్లము, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని ఒక 30 రోజుల పాటు కదలకుండా అలాగే మూత బిగించేసి గాలి చొరబడినటువంటి ప్రాంతంలో, వెలుతురు లేనటువంటి ప్రాంతంలో, అంటే మబ్బుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక మూలకు పెట్టేసేయండి. ఇంతే. 1 నెల పాటు తయారు కావడానికి అందులో ఉన్నటువంటి అద్భుతమైన రసాయన ఔషధ శక్తులు అందులోకి వచ్చేదానికి మరి ఈ యొక్క ప్రాసెస్ అవసరం అనమాట. కాబట్టి ఈ పద్ధతిలో అందులో నిల్వ ఉంచిన తర్వాత తీసుకొని రోజు ఉదయం పరిగడుపున 3 వేళ్ళకు వచ్చినంత, అంటే ఇలా పట్టుకుంటే ఎంత వస్తుందో అంత ప్రమాణం చప్పరించేసి మింగేసి నీళ్లు తాగొచ్చు, లేకపోతే 1 కప్పు పాలు తాగినా సరిపోతుంది అనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి చేయడం వల్ల నేను చెప్పినట్టు మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది, జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది, మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు తగ్గిపోతాయి, అట్లే మూర్ఛ, హిస్టీరియా లాంటి సమస్యలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఈ యొక్క ఔషధం వల్ల కలుగుతుంది. కానీ ఈ ఔషధం తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఏమాత్రం నీటి శాతం అందులో ఉన్నా ఒక్కొక్కసారి ఔషధం మనం 30 రోజుల పాటు అలాగే ఉంచుతాం కాబట్టి ఒక్కొక్కసారి ఫంగస్, బూజు వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మరి తులసాకులను బాగా శుభ్రం చేసేసి నీటి శాతం, అంటే మనం నీళ్లు చల్లేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా కాకుండా నీటి శాతం ఏమాత్రం పైభాగంలో, అంటే మనం టచ్ చేసినప్పుడు నీరు తగలకూడదు అనమాట. ఆ విధంగా ఆ నీటి శాతం అంతా ఆరిపోయిన ఉన్నటువంటి ఆ తులసి ఆకులు, పచ్చి తులసి ఆకులని వాడుకోవాలన్నమాట. ఈ జాగ్రత్తగా గమనించేసి మీరు చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ముఖం మీద వచ్చేటువంటి మొటిమలు కానీ, గుల్లలు కానీ, నల్ల మచ్చలు కానివ్వండి, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు కూడా సౌందర్య సాధనంగా తులసి ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఒక 25 లేదా 30 తులసాకులు తీసుకోండి. ఒకటి కర్పూరం బిళ్ళ, అంటే 25-30 పచ్చి తులసాకుల్లో ఒక కర్పూరం బిళ్ళ తీసుకొని ఆ పదార్థాన్ని అంతా బాగా కలిపేసేసి గోరింటాకులాగా, పేస్ట్ లాగా, లేపనంలాగా తయారు చేసుకోండి. దాన్ని ముఖ భాగంలో ఎక్కడైతే మీకు సమస్య ఉందో ఆ భాగంలో అప్లై చేసి 1 గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తుండండి. ఇంతే. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సౌందర్య సాధనంగా ఈ యొక్క తులసి పనిచేసి ఈ మొటిమలు, అదేవిధంగా గుల్లెలు, నల్ల మచ్చలు, ఇతర చర్మానికి ముఖం మీద ఉన్నటువంటి ఇతర అనారోగ్య సమస్యలన్నింటి కూడా చక్కదిద్దేందుకు ఈ యొక్క తులసాకులు, కర్పూరం కలిపి తయారు చేసుకుంటున్న ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకాలైన వేలాది లక్షలాది రోగాలు కూడా ఈ తులసి మొక్కను, దేవతామూర్తి అయినటువంటి తులసి మొక్కను మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి మనం చెక్ పెట్టవచ్చు అనమాట. అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు. చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు దేవతా స్వరూపమైనటువంటి తులసి మొక్కలో ఉన్నాయో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.